అది 1972 డిసెంబర్ 14 మనిషి చివరిగా మూన్ పైన ఉన్న రోజు అది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ ఒక్కసారి కూడా మనిషి మూన్ పైన అడుగు పెట్టలేదు. దాదాపు 50 సంవత్సరాల నుంచి మనిషి మూన్ పైన వెళ్ళడానికి ప్రయత్నం కూడా చేయలేదు. అసలు ఆ రోజు ఆస్ట్రోనాట్స్ ఆ స్పేస్ లో ఏం చూసారో గానీ కనీసం మూన్ పైన వెళ్దామనే ఆలోచన కూడా చేయలేదు. అండ్ ఇప్పుడు సడన్ గా 2026 మార్చ్ లో మన భూమి నుండి చంద్రుడి మీదకి 5 మనుషుల్ని పంపించడానికి నాసా ప్లాన్ చేసింది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే 50 ఏళ్ల తర్వాత రాబోయే మరికొన్ని వారాల్లో మన చందమామ మీదకి 5 మనుషులు వెళ్ళబోతున్నారు. వీడియోలోకి వెళ్లే ముందు మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. నాసా 5 మనుషుల్ని ఆర్టెమిస్ అనే ఒక మిషన్ తో మూన్ పైన ల్యాండ్ చేయబోతుంది. ఆర్టెమిస్ అనేది ఒక గ్రీక్ వర్డ్. దీనికి అర్థం ఏంటంటే చంద్ర దేవత. అయితే నాసా సక్సెస్ఫుల్ గా ఆర్టెమిస్ 1 ని కంప్లీట్ చేసింది. ఆర్టెమిస్ 1 లో రోబోట్లు మూన్ పైన ల్యాండ్ అయ్యాయి. ఇప్పుడు ఆర్టెమిస్ 2 లో రోబోట్లు కాకుండా మనుషుల్ని పంపించాలని నాసా ప్లాన్ చేసింది. నిజానికి ఈ మిషన్ ఫిబ్రవరిలోనే కంప్లీట్ అయిపోవాలి. కానీ కొన్ని సాంకేతిక లోపాల వల్ల దీన్ని మార్చ్ కి పోస్ట్ పోన్ చేశారు. అయితే ఈ మిషన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే చంద్రుడి పైన మనుషులు ఉండడానికి కొంచెం నివాసం ఏర్పరచుకోవాలి. ఎలాగైతే మనం స్పేస్ లో మన ఎర్త్ ఆర్బిట్ లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని తయారు చేసుకున్నామో అలా మూన్ పైన కూడా చేసుకుందామని నాసా ప్లాన్ చేస్తుంది. సో దీన్ని బట్టి ఇది ఒక్కసారి వెళ్ళొచ్చే మిషన్ కాదు. అయితే ఈ మిషన్ లో హైలైట్ ఏంటంటే నాసా సెలెక్ట్ చేసిన 5 ఆస్ట్రోనాట్స్ లో ఒక మహిళ ఉంది. సో ప్రపంచంలో మళ్ళీ మొట్టమొదటిసారి ఒక ఉమెన్ మూన్ పైన అడుగు పెడుతుంది. ఈ మిషన్ లో భాగంగా వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ మూన్ యొక్క సౌత్ పోల్ లో ల్యాండ్ అవబోతుంది. సో ఈ మిషన్ మొత్తం 10 days లో కంప్లీట్ చేయాలనేది నాసా టార్గెట్. ఈ మిషన్ సక్సెస్ఫుల్ అయ్యి వాళ్ళు సేఫ్ గా రావాలని మనం అందరం కోరుకుందాం. అండ్ దీన్ని బట్టి రాబోయే 20 years లో చాలా మార్పులు రాబోతున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. 1972 లో జరిగిన మూన్ ల్యాండింగ్ అనేది కొంతమంది ఫేక్ అంటున్నారు. నిజానికి అక్కడ ఏం జరిగింది, అసలు ప్రజలందరూ దాన్ని ఎందుకు ఫేక్ అంటున్నారు, వాళ్ళు చూపించిన ప్రూఫ్స్ ఏంటి అన్ని ఒక వీడియో చేశారు. ఆ వీడియో మన ఛానల్ అవైలబుల్ గా ఉంది, ఖచ్చితంగా చూడండి. సో ఇలాంటి మరింత స్పేస్ కంటెంట్ కోసం ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్.